దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, లోబడని పిల్లలకి శ్రమ. దేవుని బిడ్డలారా, దేవుని మాటకి లోబడండి, దేవుని మాటకు విధేయత చూపించండి, లేదంటే లోబడని పిల్లలకి శ్రమ అని అంటూ ఉన్నాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది: ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్ని మార్లు దేవుడు వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు, ఎన్ని మార్లు నీ తల్లిదండ్రుల ద్వారా, నీ సేవకుల ద్వారా నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. నువ్వు చేసేది తప్పు అని నీ భార్య ద్వారా కావచ్చు, నీ భర్త ద్వారా కావచ్చు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించేటప్పటికీ కూడా నువ్వు లోబడలేకపోతున్నావు అని చెప్పేసి అని లోబడలేనటువంటి బిడ్డలకి శ్రమ అంటూ ఉన్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది: నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. ఎన్నిసార్లు బోధలో ఆయన నిన్ను గద్దిస్తూ ఉన్నాడో నువ్వు వినక దానిని త్రోసివేసి ఉన్నావు. నేను గద్దింపక లోబడకపోతుంది కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఎంత చక్కగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఎన్ని మార్లు గద్దించినను లోబడినటువంటి వాడికి శ్రమ కలుగుతుందట. ఏంటి ఆ శ్రమ? అపాయం కలుగుతూ ఉంది, భయంకరమైనటువంటి స్థితి కలగబోతుంది. ఆ స్థితిలో భయపడబోతున్నావు. నువ్వు భయపడ్డప్పుడు ఆయన నిన్ను చూసి అపహాస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎన్ని మార్లు వాక్యం ద్వారా నిన్ను గద్దించాను, ఎన్ని మార్లు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించాను, ఎన్ని మార్లు వాక్యం ద్వారా నేను నీతో మాట్లాడాను. ఆయనను, నా బోధను నీవు పెడచెవిన పెట్టి ఉన్నావే. ఈ భయంకరమైనటువంటి స్థితి నీకు వస్తుందని నేను తెలియజేసినప్పటికీ కూడా నా మాటను లోబడక ఉన్నావే నా మాటకి, అందుకని నేను నిన్ను బట్టి అపహాస్యము చేసేదను అంటూ ఉన్నాడు. అపాయము కలిగిందా? నేను నిన్ను బట్టి నవ్వేదను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అపాయము రాకుండా చూసుకోండి, భయంకరమైనటువంటి పరిస్థితి రాకుండా దేవుని మాటకి లోబడండి, శ్రమ నుంచి తప్పించబడండి. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి: ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. దేవుడు గద్దిస్తున్నాడు, దేవుడు ఉపదేశిస్తున్నాడు. ఆ మాటను అంగీకరించు, నువ్వు జీవ మార్గములో నడుస్తావు. లేని ఎడల హఠాత్తుగా నాశనం అయ్యేటటువంటి అపాయము, భయము నీకు కలుగుతుంది అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, దేవుని బిడ్డలారా, అపహాసకుడు గద్దింపునకు లోబడడు, హేళన చేస్తూ ఉంటాడు. దేవుని మాటలను బట్టి హేళన చేస్తూ ఉంటాడు. దేవుడి మాటలకి లోబడడు ఆయన. దేవుడి గద్దింపుకు లోబడి దేవుడు ఏం చూస్తున్నాడు, దేవుడు నాకు ఏం మేలు చేశాడు, అప్పుడు చూసినప్పుడు చూద్దాంలే అని హేళన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అపహాసకులతో నువ్వు స్నేహం చేయకు, అపహాసకులు కూర్చుండి చోటను నీవు కూర్చుండకు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం: తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతే కూడా నా చేతులు చాపుచున్నాను. అవును, దేవుని యొక్క చేతులు దినమంతే కూడా లోబడినటువంటి నీ వైపు దేవుడు తన చేతులు చాపుతున్నాడు. తండ్రి బిడ్డలారా, శ్రమను తప్పించుకోండి, అపాయమును తప్పించుకోండి, భయమును తప్పించుకోండి అని చెప్పేసి అని ఆయన తన చేతులు చాపుతూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును కూడా వచ్చును. అవును, సత్యానికి లోబడు నీవు, లేదా దేవుడి ఉగ్రత రాబోతుంది, దేవుని కోపము రాబోతా ఉంది. అంతేకాదు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది: కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, వ్యర్థమైన చెడు మాటలు చెప్తున్నటువంటి వారిని ఎదురించుడి, వ్యర్థమైనటువంటి మార్గంలో నడుపుతున్నటువంటి వారిని ఎదురించుడి. వారికి లోబడకండి, దేవునికి లోబడండి. వాడు నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మార్పును చూసి వాడే పారిపోతాడు. వాడి జీవితంలో కార్యం జరుగుతుంది. నీ జీవితంలో నువ్వు దేవునికి ఎప్పుడైతే లోపడతావో ఎదుటి వాడు నీ నుండి పారిపోతాడు.
నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నవాడు, నీ జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నవాడు నీ దర్దాపులో ఉండకుండా వాడు పారిపోతాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 29వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అందుకు పేతురును అపొస్తలును మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా. నువ్వు మనుషులకు లోబడుతున్నావు, మనుషుల మాటలకు లోబడుతున్నావు, మనుషుల ఆలోచనలకు లోబడుతున్నావు, మనుషులు చూపెట్టేటువంటి క్రియలకి నువ్వు లోబడుతున్నావు. కానీ ఇక్కడ భక్తులు అంటున్నారు మనుషులకు కాదు లోబడేది, దేవునికి లోబడు. దేవునికి లోబడితే శ్రమ నుంచి తప్పించుకోగలుగుతావు, అపాయము నుంచి తప్పించుకోగలుగుతావు. కానీ దేవునికి లోబడినటువంటి పిల్లలకి శ్రమ కలుగుతుందని వాక్యం సెలవిస్తా ఉంది. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 21వ కీర్తన 6వ వచనములో వాక్యం రీతిగా ఉంది. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండినట్లు నీవతని నియమించి ఉన్నావు. ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవునికి ఎప్పుడైతే లోబడతావో శ్రమ నుండి తప్పించబడతావు. నిత్యమైనటువంటి ఆశీర్వాదానికి నీవు నీ కుటుంబము కారకులుగా ఉంటుంది. అటువంటి గొప్ప కృప మీ ఎడల దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.